ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు గురువుగారు మేము జాతకాన్ని పరిశీలింపజేసుకున్న తర్వాత మాకు గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పారు. కానీ గ్రహ శాంతికి మేము ఖర్చు పెట్టుకోలేము. మా జాతకంలో నవగ్రహాలలో చంద్రుడు, రాహువు, కేతువు చాలా భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు. మాకు భౌతికంగాను, అలాగే మా జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని తొలగించుకోవడానికి ఏదైనా సరే తంత్ర మార్గంలో తేలికైన పరిహారం చెప్పండి అని అడిగారు. ఖచ్చితంగా చెప్దాం ఈ వీడియోలో. పాపగ్రహాలు అంటాం. నవగ్రహాల్లో ఏదైనా సరే మనకి వ్యతిరేకమైన 9 గ్రహాల్లో ఏ గ్రహమైనా పాపగ్రహంగా మారవచ్చు జాతకరీత్యా. మీరు జాతకాన్ని పరిశీలింప చేసుకున్నప్పుడు మీకు ఏదైతే పాపగ్రహాలుగా ఉన్నాయో అందరు జాతకులు 27 నక్షత్ర జాతకులు కూడా ఈ వీడియోని మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేస్తే వారి వారి జాతకంలో పాపగ్రహాలుగా ఉన్న గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకోగలుగుతారు. డబ్బు ఖర్చు లేకుండా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇది 9 గ్రహాలకు సంబంధించిన ఆ గ్రహశాంతి కోసం, శాంతింప చేయడం కోసం ఇది పరిహారాలు. దీన్ని నవగ్రహ శాంతి అని కూడా అంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. పాపగ్రహ శాంతి అందరికి చేసుకోవచ్చు, అందరూ చేయొచ్చు. మీ మిత్రులకు మీరు ఇది నిర్భయంగా చెప్పవచ్చు. అలాగే మీకు ఎవరికైనా జాతకంలో డౌట్లు ఉన్నప్పుడు, అంటే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నారు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలకి పాయింట్ ఆఫ్ వ్యూ, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, మీ వ్యాపార అభివృద్ధి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అలాగే మీకు ఏదన్నా తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయన్న భయం ఉన్నప్పుడు, కలిసి రావడం లేదు, డబ్బు రావడం లేదు, ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాము అన్నప్పుడు మీ జాతకాన్ని పరిశీలింప చేయించుకోండి. అది మీరు ఎవరితో చేయించుకోవచ్చు. ఒకవేళ నాతో చేయించుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నెంబర్ కూడా చెప్తాను. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. అలాగే నా విన్నపం ఏంటంటే, మీకు ఈ వీడియోని మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి, అది మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ, ఇన్స్టాలో కానీ, అలాగే ట్విట్టర్లో కానీ, మీ సోషల్ మీడియా గ్రూపుల్లో దీన్ని షేర్ చేయండి. మనలాగా బాధపడేవారు, గ్రహస్థితి బాగోక బాధపడేవారు, వారు కూడా ఈ వీడియో చూసి వారంతటికి వారుగా చేసుకొని ఖచ్చితంగా వారు కూడా సమస్యల నుంచి బయటపడతారు. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, అందుకని మీకు చెప్తున్నాను. అలాగే కొత్తగా చూసే మిత్రులకు నా వినపం ఏంటంటే, ఖచ్చితంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ చేసే వీడియోలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎస్ అని కామెంట్ చేయండి. మొట్టమొదటిగా సూర్యుడు బాగోనప్పుడు, పాపగ్రహంగా ఉన్నప్పుడు ఎటువంటి గ్రహశాంతి చేసుకోవాలో మనం వైదికంలో చూస్తూ ఉంటాం. తంత్రంలో దీనికి అద్భుతమైన వివరణ ఉంది. ఏం చేయాలంటే, మీరు ఎక్కడైనా సరే పారే నీటిలో, అది నది కానీ, కాలువ కానీ, వాగు కానీ, ఇలాంటివి చెరువు అలుగైనా పర్వాలేదు, దాంట్లో మీకు పూజా వస్తువుల అమ్మే షాపులో కానీ, ఆన్లైన్లో కానీ రాగి నాణ్యాలు దొరుకుతాయి. ఈ రాగి నాణ్యాలని ఆ నీటిలో వేయాలి. పూర్వం రోజుల్లో నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతివారు ఈ రాగి నాణ్యాలను వేసేవారు. రాగి వల్ల నీరు శుద్ధి అవుతుందని చెప్తారు. కానీ ఇది చేయటం వల్ల సూర్యుడి యొక్క దోషం ఉన్నప్పుడు, పాపగ్రహిగా ఉంటే అది మీకు గ్రహస్థితి మారుతుంది. అలాగే ఇలా రాహువు గనక బాగోనివారు ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం తూర్పు వైపే ఉండాలి. అంటే మీరు తూర్పు ద్వారం మీద నుంచే నడవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆదివారం మధ్యాహ్నం
మీ ఆర్థిక స్తోమతకి అనుగుణంగా మీరు చేయగలిగితే గోధుమలు, బెల్లము, బంగారము, లేదంటే వైడూర్యం అంటాం, రాగి రూబీ అంటాం, దీన్ని ఇవ్వచ్చు. మీ ఉన్న ఆర్థిక స్తోమత బట్టి గోధుమలైనా సరే, బెల్లమైనా సరే దానం చేయవచ్చు, మీకున్న ఆర్థిక స్థితి బట్టి. ఇది సూర్యుడు పాపగ్రహిగా ఉంటే చేయవలసింది. అలాగే చంద్రుడు జాతకరీత్యా మీకు పాపగ్రహిగా ఉన్నప్పుడు మీరు మస్ట్ అండ్ షుడ్గా జీవితాంతం శివ పూజ చేయాలి, శివుడిని పూజించాలి. అలాగే మీరు శ్మశాన వాటికలో కొన్ని బియ్యం గింజల్ని వేస్తూ ఉండాలి. అంటే బియ్యాన్ని అక్కడ వేస్తూ ఉండాలి. లేదా వెండి అంటే కొనలేం కాబట్టి మనం బియ్యాన్ని అయినా సరే వేస్తూ ఉండాలి. అలాగే సోమవారం సాయంత్రం పేదవారికి పాలు కానీ, వెండి కానీ, ముత్యాలు కానీ, బియ్యం కానీ దానంగా ఇవ్వాలి సోమవారం సాయంత్రం. మరి ఇక్కడ అనుమానం ఉంటుంది, సోమవారం సాయంత్రం అన్నారు, ఎన్ని గంటలు? 4 గంటల దగ్గర నుండి 6:30 మధ్యలో ఈ పని చేయండి. ఇప్పుడు మూడవది మంగళుడు అంటే కుజుడు పాపగ్రహిగా ఉంటే మీరు ఖచ్చితంగా మంగళవారం కానీ, శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామికి సింధూరాన్ని వేయించండి. అలాగే మంగళవారం మధ్యాహ్నం పేదవారికి మనకి మసూర్ పప్పు అంటారు, మసూర్ పప్పు, బెల్లము, రాగి అంటే ఎర్రకందిపప్పు, మసూర్ పప్పు అంటే ఎర్రకందిపప్పు, దాన్ని బెంగళూరు పప్పు అని కూడా అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. నాకు తెలియదు, కొన్ని విషయాలు నాకు తెలియదు. ఇందులో మసూర్ పప్పు, బెల్లము, రాగి, అలాగే తండూరి రోటి అంటే కాల్చిన తీపి చపాతి, అలాగే ఎర్ర రంగు జాకెట్ ముక్క కానీ, ఎర్ర రంగు టవల్ కానీ, ఎర్ర రంగు మనకి పని చేసుకునే వారికి టవల్ కట్టుకుంటుంటారు కదా, అలాంటిదైనా ఎర్రటి పువ్వు కానీ, లేదంటే పగడప్రాయ కానీ మీరు దానంగా ఇవ్వచ్చు. అన్నీ ఇవ్వాలని లేదు, ఇందులో ఏ ఒక్కటి ఇచ్చినా మీకు కుజగ్రహ యొక్క పాపగ్రహంగా ఉంటే తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు బుధుడికి గ్రహశాంతికి ఏం చేయాలంటే ఒక నాణ్యంలో రంధ్రం చేసి నదిలో కానీ, కాలువలో కానీ ప్రవహించే నీటిలో వేయాలి. బుధుడు జాతకరీత్యా పాపగ్రహిగా ఉంటాయి. అలాగే మీకు పెంపుడు జంతువుగా చిలక అంటే చిలకను పెంచుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మనకి మార్కెట్లో చిలకగా ఉండే చిన్న జంతువులు ఉంటాయి చిలకల రూపంలో, అవి పెంచుకోవచ్చు. లేదంటే మీ రింగ్ టోన్ ఉంటుంది కదా, మన డోర్ టోన్ కానీ, అంటే డోర్ బెల్ కానీ, లేదా మన ఫోన్ రింగ్ టోన్ కానీ, ఇలాంటిది చిలకకు సంబంధించిన అరుపుని రింగ్ టోన్గా పెట్టుకోండి. ఇదేంటి గురువు గారు ఇలాంటివి కూడా ఉంటాయని మీరు అడగచ్చు. తంత్రశాస్త్రంలో ఇలాంటివి ఇన్ని ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. దానివల్ల కూడా బుధుడి యొక్క గ్రహశాంతి మారుతుంది. మీరు చిలక బొమ్మ అయినా తెచ్చిపెట్టుకోవచ్చు. అలాగే బుధవారం మధ్యాహ్నం పేదవారికి ఆకుపచ్చని కలర్లో ఉండే బట్టలు, పెసలు, గుమ్మడికాయ, అలాగే కొంచెం మన కాంస్యం కూడా అంటే కంచు అంటాం కదా, దాన్ని కూడా దానం చేయవచ్చు. ఉన్న స్థితిని బట్టి పచ్చ కానీ కాంస్యం కానీ దానం చేయవచ్చు. అది డబ్బులు కాబట్టి మిగతా వారికి ఇలాంటివి చేయొచ్చు. ఇది ఇలా చేయటం వల్ల బుధగ్రహ శాంతి కలుగుతుంది. బుధుడు పాపగ్రహిగా ఉంటే మీకు ఆ గ్రహ దోషం తగ్గుతుంది. అలాగే గురు శాంతి ఎలా చేసుకోవాలో చెప్తాను. మీ చేతికి అంటే గురుడు మీ జాతకరీత్యా పాపగ్రహిగా ఉన్నప్పుడు మీ చేతికి పసుపు కొమ్ముని చిన్నదైనా కట్టుకోండి. పసుపు కొమ్ము బ్రాస్లెట్ దొరుకుతాయి, దాన్ని ధరించండి. పసుపు కొమ్ము మాలలు దొరుకుతాయి, దాన్ని ధరించండి. అలాగే వెండి పాత్ర పైన మనకి ఒకసారి వీలైతే అంటే మనకి ఇంట్లో చిన్న చిన్న గ్లాస్ కానీ, ప్లేట్ కానీ ఇలాంటివి ఉంటే మీరు పూజ చేసేటప్పుడు దాని మీద సింధూరం స్వస్తిక్ గుర్తు వేసి మీ పూజా స్థలంలో పెట్టండి తిలకంలాగా. మీరు ఒకవేళ లేదంటే కనుక పసుపుతో అయినా, సింధూరంతో కానీ లేదా పసుపుతో అయినా సరే ఒక మనకి గుర్తు వేసి, ఎలాంటి గుర్తు వేయాలి? స్వస్తిక్ గుర్తు లాంటిది వేసి, లేదంటే ఓం లాంటిది రాసి పూజకి వినియోగించుకోవాలి, పూజా స్థలం ఉంచుకోవాలి. అలాగే గురువారం ఉదయం
పేదవారికి పసుపు, గోధుమ రంగు శనగలు, కుంకుమ, అలాగే పసుపు కలర్లో ఉండే పువ్వులు, పసుపు కలర్లో ఉండే నీలమణి, నిమ్మ, అరటిపండు లేదా శనగపిండితో తయారు చేసిన స్వీట్లు కానీ దానం చేయడం వల్ల కూడా మీకు గురుగ్రాస్యాన్ని కలుగుతుంది. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఇందులో ఏ ఒక్కటి చేసినా ఫలితం ఉంటుంది. మన ఓపిక బట్టి పెద్ద పెద్దవి, ఓపిక లేకపోతే చిన్నవి చేసుకోవచ్చు. అలాగే జాతకంలో శుక్రుడు కనుక పాపగ్రహిగా ఉంటే ఏం చేయాలో చెప్తాను. మీరు పాతవి, కాలినవి, చిరిగిన బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. మరి చెప్తాను, పాతవి, కాలిపోయినవి, చిరిగిన బట్టలు ధరించకూడదు. మీరు ధరించే దుస్తుల పైన కాస్త సుగంధ ద్రవ్యాలు అంటే సెంటుని వాడాలి. శుక్రవారం నాడు కొంతసేపు మౌనవ్రతం చేయాలి. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు పాపగ్రహిగా ఉంటారో వారు చేయవలసిన పరిహారం. అలాగే శుక్రవారం సాయంత్రం పేదవారికి పత్తి అంటే మనం ఒత్తులు చేసుకుంటాం కదా, అది కానీ, తెల్లటి బట్టలు కానీ, నెయ్యి కానీ, కీర్ పాలతో చేస్తారు కీర్ అని, దాని కానీ, పరిమళ ద్రవ్యాలు లేదా అగరబత్తులు, తెల్లని గంధం లేదా పెరుగు ఇలాంటివి మీరు పేదవారికి ఇవ్వచ్చు. ఇది శుక్రుడి యొక్క గ్రహ శాంతికి సంబంధించి పరిహారం. అంటే మీ జాతక రీత్యా శుక్రుడు జాతకంలో పాపగ్రహిగా ఉన్నప్పుడు. ఇప్పుడు శని భగవాన్ గురించి తెలుసుకుందాం. గ్రహశాంతి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు శని జాతక చక్రంలో కనుక అంటే మీ జాతకంలో పాపగ్రహిగా ఉన్నప్పుడు భైరవుడిని పూజించాలి. చపాతీ పైన మనం చపాతీ చేస్తాం కదా, దానిపైన ఆవాల నూనె రాసి కుక్కలకి కానీ ఆవులకు కానీ తినడానికి పెట్టాలి. అలాగే శనివారం సూర్యాస్తమయానికి 1 గంట ముందు అంటే 6:30 అవుతున్న సమయంలో అంటే దానికి ముందు అంటే కరెక్ట్గా 5:30 దగ్గర నుండి మనం ఈ పరిహారం చేసుకోవాలి. 1 గంట ముందు ఆవ నూనె, నల్ల నువ్వులు, ఇనుము, అలాగే ఉరుదుపప్పు అంటాం అంటే మినప్పప్పు, అలాగే నల్ల రంగు తాడు దిష్టికి కడుతుంటాం కదా, అలాగే నల్ల రంగు బట్టలు ఈ సమయంలో ఎవరికైనా దానం చేయాలి. అది ఎవరికైనా, పేదవారికైనా, బ్రాహ్మణులకైనా ఎవరికైనా దానం చేయవచ్చు. ఇది శని యొక్క పాపగ్రహ స్థితి నుంచి మీరు బయటపడతారు. అలాగే రాహువు, మనకి రాహువు కనుక జాతకంలో పాపగ్రహిగా ఉంటే ఖచ్చితంగా మీరు మెడలో చతురస్రాకారంగా ఉన్న ఒక వెండి ముక్కని ధరించండి. అంటే వెండి బిళ్ళని 4 కోణాలు సమానంగా ఉన్న ఒక వెండి బిళ్ళని మెడలో దారంలో వేసుకుని ధరించండి. ఖచ్చితంగా రాహు బాగోని వారు సరస్వతిని పూజించాలి. సరస్వతి అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ అమ్మవారి పూజ చేస్తే అద్భుతం. బుధవారం నాడు కానీ, శనివారం నాడు కానీ లేదా ఆదివారం నాడు పేదవారికి కొబ్బరి, బొగ్గు, నల్లటి ఉన్ని దుప్పటి, ముల్లంగి కానీ, అలాగే ఓపిక ఉన్నవారు గోమేదకం రాయని కానీ దానం చేయవచ్చు. ఇది ఎవరికైనా దానం చేయవచ్చు. బ్రాహ్మణులకు చేయవచ్చు లేదా పేదవారికి కూడా దానం చేయవచ్చు. ఇది మీ జాతక చక్రంలో రాహువు పాపగ్రహిగా ఉన్నప్పుడు, అలాగే కేతువు మీ జాతకంలో పాపగ్రహంగా ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తాను. ప్రవహించే నీటిలో తెల్ల నువ్వుల్ని ఒక పిడికడి తీసుకొని నీళ్ళలో వేయాలి. ఎప్పుడు వేయాలి గురువుగారు? ఎప్పుడైనా వేయచ్చు. అలాగే ఎప్పుడు కూడా మీతో ఒక ఎరుపు రంగు కర్చీపు జేబులో ఉంచుకోండి. బుధవారం నాడు ఒక పేద వ్యక్తికి వీలైతే మనకి క్యాటే అనే రాయి ఉంటుంది, పిల్లి కన్ను రాయ అంటారు, దాని నుంచి దానం చేయాలి. ఇందులో ఏది చేసినా మీ జాతకంలో కేతువు పాపగ్రహిగా ఉంటే అది మీకు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసినట్లయితే 100% ఫలితాన్ని పొందుతారు. మీ లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. నా జాతకంలో 4 గ్రహాలు పాపగ్రహాలుగా ఉంటే 4 గ్రహాలకి చేసుకోండి. ఒకటే ఉంటే ఒకటే చేసుకోండి. జాతక చక్రంలో మీకు జాతకంలో మీ జన్మ
ఏ గ్రహాలైతే పాపగ్రహాలుగా ఉంటాయో వాటికి గ్రహశాంతి కోసం ఇవి తంత్రశాస్త్ర ప్రకారం తేలికైన అద్భుతమైన పరిహారాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి సబ్జెక్ట్ మీద మంచి మంచి వీడియోలు మీకు చేస్తాను. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, దీనిని మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే వారి జీవితాలను మార్చిన వారు అవుతారు. ఖర్చు లేని తక్కువ శ్రమతో చేసుకోగలిగే ఫలితాలు. రాబోయే సంవత్సరాలు భయంకరమైన ప్రాకృతిక విపత్తులు, సమస్యలకి కేంద్ర బిందువుగా ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి మీరు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకోండి. ఇంకేదైనా డౌట్లు ఉండి జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, తంత్ర వస్తువులు, అలాగే వాస్తు సంబంధించిన విషయాలు, సమస్యలు ఉన్నా కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో మన ఈ-కామర్స్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను, అక్షయ నిధి మార్ట్. ఈ అక్షయ నిధి మార్ట్లో వాస్తు సంబంధించిన అలాగే పూజకి సంబంధించిన పదార్థాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. హతజోడి కావాలన్నా, తాంత్రిక పదార్థాలు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.